నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై సిగ్నో టైల్స్, ఫ్యూజన్ సోలార్ టెక్నాలజీస్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. చలికాలం ప్రారంభమైంది అంటే చాలు, ఉదయం లేవగానే వేడి నీటితో స్నానం చేయాలి అనుకుంటారు. ఈ వేడి నీటి కోసం ప్రతి ఇంట్లో ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ వినియోగిస్తూ ఉంటారు. దీనికోసం గృహయజమానులకు అధిక విద్యుత్ వినియోగం వల్ల నెలలా వచ్చే కరెంటు బిల్లు పెరుగుతూ ఉంటుంది. గృహయజమానులు ప్రస్తుతం ఈ ఎలక్ట్రికల్ వాటర్ హీటర్స్ బదులు ప్రత్యామ్నాయంగా సోలార్ వాటర్ హీటర్స్ పై మక్కువ చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తితో పనిచేసే గృహోపకరణాల వినియోగం పెంచడానికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు సోలార్ వాటర్ హీటర్స్లను సామాన్యులకు అందుబాటు ధరలోనికి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సోలార్ వాటర్ హీటర్స్ వల్ల గృహయజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. చలికాలం ప్రారంభం కాగానే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటగా మనకు గుర్తుకు వచ్చేది వేడి నీళ్లతో స్నానం. ఈ వేడి నీళ్ల కోసం ఎలక్ట్రికల్తో పనిచేసే వాటర్ హీటర్స్ ఉపయోగిస్తుంటాం. ఈ విద్యుత్ వినియోగం వల్ల నెల గడిచేసరికి కరెంటు బిల్లు చూసుకుంటే తడిసి మోపెడవుతోంది. అందుకనే చాలా మంది ఎలక్ట్రికల్ వాటర్ హీటర్స్ కు బదులు ప్రస్తుతం సోలార్ హీటర్ల వినియోగం ఎక్కువవుతోంది. దీంతో ప్రతి సంవత్సరం వీటి అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సోలార్ హీటర్స్ సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పాలి. అయితే వీటి వినియోగంలో కొన్ని మెలకువలు తప్పనిసరిగా పాటించాలి. సోలార్ హీటర్ అనగానే వర్షాకాలంలో పనిచేస్తుందా అనే సందేహం కలుగుతుంది. కానీ వర్షాకాలంలో కూడా పనిచేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇంటి పైకప్పుల మీద ఇవి దర్శనమిస్తుంటాయి. విద్యుత్ హీటర్ల కంటే సోలార్ హీటర్లే అత్యంత సురక్షితమైనవి. నిజానికి ఒక వ్యక్తి స్నానం చేయడానికి 10 నుంచి 20 లీటర్ల నీరు అవసరం. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి నీళ్లు కావాలి. అందులో చన్నీళ్లను కలుపుకొని స్నానం చేయొచ్చు. సోలార్ హీటర్ ఈ పనిని సులువుగా చేసి పెడుతుంది. ఇంట్లో సోలార్ వాటర్ హీటర్ ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వీటి వినియోగం వల్ల ఆర్థికంగా చాలా లాభం ఉంటుంది. వాటర్ హీట్ చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ఉన్నాయండి. లైక్ మనం కరెంటు గీజర్ త్రూ వాటర్ హీట్ చేసుకుంటాము, గ్యాస్ త్రూ వాటర్ హీట్ చేసుకుంటాము, ఇంకా ఫైర్ వుడ్ త్రూ చేసుకుంటాము. సో అలానే ఇప్పుడు సోలార్ వాటర్ హీటర్తో కూడా మనం నీళ్ళని వేడి చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు సోలార్ వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. సో మీరు ఫ్రీగా నీళ్ళని వేడి చేసుకోవచ్చు. మీకు ఎలక్ట్రికల్ హీటర్, గీజర్, తర్వాత వేరే ఎటువంటి వేడి చేసుకునే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అంత టెంపరేచర్స్ మీకు సోలార్ వాటర్ హీటర్స్లో కూడా వస్తాయి. ఓకే, అండ్ రేట్ పరంగా చూస్తే కంపారిటివ్లీ చాలా, అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనకు రేట్స్ కూడా చాలా తగ్గుతూ వచ్చాయి. సోలార్ వాటర్ హీటర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులోకి వచ్చినాయండి. మీరు ఎలక్ట్రికల్ గీజర్ తీసుకున్నట్లయితే ప్రతి గంటకి 2 యూనిట్లు పవర్ కన్జ్యూమ్ అవుతుందండి. మనం నలుగురు ఉన్న ఫ్యామిలీకి తీసుకున్నట్లయితే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మనం యూజ్ చేసిన రోజుకి మనకు అరౌండ్ 4 యూనిట్స్ పవర్ మనకు కన్జ్యూమ్ అవుతుంది. సో ఈ 4 యూనిట్స్ కాస్ట్ రఫ్లీ మనం 6 రూపీస్ పర్ యూనిట్ తీసుకున్న రెగ్యులర్గా మన హౌస్ హోల్డ్ డొమెస్టిక్ తీసుకున్నట్లయితే 24 రూపీస్ ఒక రోజుకి నీళ్ళని వేడి చేసుకోవడం కోసం మనం ఖర్చు పెడుతున్నాము. నెలకు తీసుకున్నట్లయితే ఒక 700 రూపీస్ మనకి నీళ్ళని వేడి చేసుకోవడం కోసం మనం ఖర్చు పెడుతున్నాం. అదే సోలార్ వాటర్ హీటర్ తీసుకున్నట్లయితే ఒకసారి మనం సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఖర్చు ఉండదు. ఎనీ టైం మనకు 24 అవర్స్లో ఎప్పుడు వేడి నీళ్ళు కావాలన్నా కూడా మనం ట్యాప్ తిప్పితే హాట్ వాటర్ వస్తాయి. ఎప్పుడైతే మీరు గీజర్ సోలార్ వాటర్ హీటర్ పెట్టుకోవడం వల్ల ఎంతైతే మీరు యూనిట్స్ సేవ్ చేసుకుంటున్నారో ఓవరాల్గా కరెంట్ బిల్లో కూడా మీకు కనీసం 1-2 స్లాబ్స్ మీకు బెనిఫిట్ కూడా వస్తుంది. ఇంటి
పైకప్పుపై ఈ సోలార్ హీటర్స్ను ఏర్పాటు చేసుకునే ముందు గృహ యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సోలార్ వాటర్ హీటర్లు కాలుష్యాన్ని నివారిస్తాయి. వీటిని వాడటం వల్ల కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి గాలిలో ఉండే ఇతర కాలుష్య వాయువుల నుంచి రక్షణ కలుగుతుంది. పర్యావరణానికి హాని తలపెట్టని వాళ్ళమవుతాం. సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేసుకోవటం వల్ల ఆర్థికంగానూ లాభం చేకూరుతుంది. ఇటు కరెంటును ఆదా చేసిన వారవుతాం. మార్కెట్లో సోలార్ హీటర్ కెపాసిటీని బట్టి ధరలు ఉంటాయి. ట్యాంక్ నుండి ఇంట్లోకి పైప్ లైన్ ద్వారా ట్యాపులకి సరఫరా చేయడానికి వేరుగా ఖర్చవుతుంది. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి సూర్యకిరణాలు తగిలేలా ఓపెన్ గా ఉండే డాబా లాంటి రూఫ్ ఉండాలి. బాత్రూంకు దగ్గరగా ఉంటే మంచిది. పైప్ లైన్ ఖర్చు తగ్గుతుంది. సోలార్ కలెక్టర్ ఎప్పుడు దక్షిణం వైపు ఉండేలా అమర్చుకోవాలి. సౌరశక్తితో వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది, వీటి వినియోగం వల్ల గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో విందాం. మనము సోలార్ వాటర్ హీటర్ని టెర్రస్ మీద ఇన్స్టాల్ చేస్తాము. టెర్రస్ మీద ఇన్స్టాల్ చేసి సౌత్ డైరెక్షన్లో మనం సోలార్ వాటర్ హీటర్ని ఇన్స్టాల్ చేస్తామండి. సో మోస్ట్ ఆఫ్ ద సన్లైట్ మనకి డేలో ఉండేది సౌత్ ఫేస్లో ఉంటుంది. మనకు ఎక్కువగా డే లైటింగ్ మనకు సోలార్ వాటర్ హీటర్ మీద పడటానికి అవకాశం ఉంటుంది. సో సోలార్ ఎనీ ఎక్విప్మెంట్ మనం సౌత్ డైరెక్షన్లో ఇన్స్టాల్ చేస్తాము. సో సోలార్ వాటర్ హీటర్ ఇన్స్టాల్ చేసుకోవటానికి మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకటి మనకి ఎన్ని బాత్రూమ్స్ అయితే ఉంటాయో ప్రతి బాత్రూంలో నుంచి కూడా మనం ఒక కామన్ లైన్ టెర్రస్ మీదకి తీసుకొని వెళ్ళాలి. సో ప్రతి ట్యాప్ దగ్గర నుంచి ఒక కామన్ లైన్ పైకి వెళ్ళాలి. సో ఆ కామన్ లైన్కి మనం ఈ సోలార్ వాటర్ హీటర్ నుంచి వేడైన నీళ్లు వెళ్ళే లైన్ని మనం దాంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి మనం కోల్డ్ వాటర్ రావాలి. సో కోల్డ్ వాటర్ రావాలి అంటే సోలార్ వాటర్ హీటర్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో దానికంటే హైట్లో మన కోల్డ్ వాటర్ ట్యాంక్ ఉండాలండి. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది మామూలుగా మంది 5 feet హైట్లో ఉంటుంది. సోలార్ వాటర్ హీటర్ డొమెస్టిక్ మన ఇళ్లలో వాడుకునేది 5 feet హైట్లో ఉంటుంది. సో దీనికంటే కూడా కనీసం మనం టెర్రస్ నుంచి ఒక 6 feet హైట్లో బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ మనకు 6 feet హైట్లో మనం పెట్టాలి. సో అప్పుడు మనం కోల్డ్ వాటర్ ట్యాంక్ నుంచి సోలార్ వాటర్ హీటర్ ట్యాంక్కి వాటర్ మనం పంప్ చేస్తాము. సో ఇందులోకి పంప్ అయిన వాటర్ ఈ ట్యూబ్స్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఇదే ట్యూబ్లో వేడెక్కి సోలార్ వాటర్ హీటర్ ట్యాంక్లోకి ఫామ్ అవుతాయి. ఇవేంటంటే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్ అండి. దీంట్లో 2 ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్ ఇన్ ట్యూబ్ ఉంటుంది. సో ఇక్కడ అవుట్లెట్ తీసుకెళ్ళి మనము ఆ ప్లంబింగ్ వైర్ లైన్కి మనం కలిపేస్తాము. సో కలిపినప్పుడు ఎప్పుడైతే మనం కింద ట్యాప్ తిప్పుతామో హాట్ వాటర్ మనకు అది ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది. సో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు సోలార్ అనేది పొద్దునుంచి సాయంత్రం దాకా, అంటే మనకు కిరణాలు పొద్దున్న సాయంత్రం దాకా వస్తాయి. సో నీళ్లు పొద్దునుంచి సాయంత్రం దాకా వేడెక్కుతాయి. సో మనం రాత్రి ఎలా వాడతాం, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా వాడతాం? సో రాత్రి చల్లగా అయిపోతాయి కదా, పొద్దున్నకి మళ్ళీ వేడి నీళ్ళు ఉండవు కదా అనే ఒక డౌట్ చాలామందికి రావచ్చు. సో దీంట్లో ఏంటంటేనండి 2 ట్యాంక్స్ ఉంటాయి. దీంట్లో ఒకటి సోలార్ వాటర్ హీటర్ లోపల స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. తర్వాత మధ్యలో మనం ఇన్సులేషన్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ ఇన్సులేషన్ వల్ల వేడి నీళ్ళు అనేవి చల్లబడవు. చాలా మంది ఇంటి నిర్మాణం మొదలు కాగానే సోలార్ హీటర్కు కావలసిన పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని అమర్చడానికి తక్కువ సమయం పడుతుంది. అందుకనే వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఓ సాధారణ ఇంట్లో నీటిని ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ద్వారా వేడి చేయడం వల్ల 25% విద్యుత్ ఖర్చవుతోందని తేలింది. సోలార్ వాటర్ హీటర్ల వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు వాడేవారిని ఒకసారి సర్వే చేస్తే ఏడాదికి సోలార్ వాటర్ హీటర్లు వాడేవారికి 50 నుండి 85% వరకు కరెంటు బిల్లులు తక్కువగా వచ్చినట్లు తేలింది. ఒకసారి సోలార్ హీటర్ ఏర్పాటు చేసుకుంటే కనీసం 15 నుంచి 40 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటికి మనం 4 ఉన్నట్లయితే ఒక 100 లీటర్స్ మనం మినిమం తీసుకోవాలండి. అలా మనం ఎంతమంది అయితే ఉంటారో మనం ప్రతి మనిషికి ఒక పర్సన్కి మనం 25 లీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఒక 7-8 మంది ఉన్నట్లయితే 200 లీటర్స్ నుంచి 300 లీటర్స్ మనం సోలార్ వాటర్ హీటర్ సజెస్ట్ చేస్తాం. ఇది ఓన్లీ మనము స్నానం కోసం అండి. బకెట్తో మనం వాటర్ పట్టుకొని యూస్ చేసినప్పుడు ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తామో హాట్ వాటర్, దానికి ఒకవేళ కనుక షవర్ యూస్ చేసినా టబ్ యూస్ చేసినా వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైతే మనం కెపాసిటీ ఇప్పుడు నేను 25 లీటర్లు పర్ పర్సన్ చెప్పాను. సో మనం
అరౌండ్ 50 లీటర్స్ తీసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం యూస్ చేసుకోవచ్చు. సో సోలార్ వాటర్ హీటర్ కాస్ట్ వచ్చేసి మీకు 100 లీటర్స్ అయితే కనుక అరౌండ్ 17,000 నుంచి 18,000 రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంటుందండి. అండ్ 200 లీటర్స్ అయితే మీకు అరౌండ్ 28,000 నుంచి అరౌండ్ 32-33,000 దాకా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగులతోనే సమయం గడిచిపోతుంది. అలసి సొలసి ఇంటికి వచ్చి రాత్రి నిద్రించే సమయంలో పడక గది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. పడక గది సరిగ్గా లేకపోతే నిద్ర కూడా పట్టదు. మరి ఈ క్రమంలో పడక మంచం మీద వేసుకునే పరుపులు ఎన్ని రకాలుగా లభిస్తున్నాయి, పరుపులు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా పరిశీలించవలసిన అంశాలేమిటో ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగులతోనే సమయం గడిచిపోతుంది. అలసి సొలసి ఇంటికి వచ్చి రాత్రి పడుకునే సమయంలో పడుకునే బెడ్ సరిగ్గా లేకపోతే నిద్ర కూడా పట్టదు. దీంతో మరుసటి రోజు నిద్రతో ఒకవైపు, అలసటతో మరొక వైపు నానా ఇబ్బందులు పడుతుంటారు. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 16 సంవత్సరాల పాటు నిద్రలో గడిపేస్తారట. అందుకే పరుపుని కొనేటప్పుడు నాణ్యమైన దాన్ని ఎంచుకోండి. అందుకే చక్కటి నిద్ర కోసం ఎంచుకునే పరుపులు ఇందుకు పరిష్కారం చూపుతుంటాయి. సరిపోవు పరుపులు ఎంచుకుంటే ప్రశాంతతతో పాటు చక్కటి నిద్ర పడుతుంది. హాయిగా కొనుకు తీయాలంటే మెత్తని పరుపు, అందుకు తగిన బెడ్ కావాలి. పరుపు కొనడానికి వెళ్లే ముందు ఒకసారి పరిశోధన చేసుకోవాలి. ఫలితంగా మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ప్రాథమికంగా ఓ అంచనాలకు రావాలి. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త పరుపులు ఎప్పటికప్పుడు కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మ్యాట్రస్ అనేది 30% ఆఫ్ ద లైఫ్ మంది మ్యాట్రస్ మీదనే పోతుంది. ప్రతి ఒక్కరి 7 to 8 అవర్స్ డైలీ పనుకుంటారు అందరూ. 30% ఆఫ్ ద లైఫ్ అనేది మ్యాట్రస్. అది మ్యాట్రస్ సెలెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం. అది మ్యాట్రస్ సెలెక్షన్ చేసేటప్పుడు చాలా మంచి మ్యాట్రస్ తీసుకోవాలి. మనం పనుకున్నప్పుడు మన నిద్ర మంచిగా రావాలి. మ్యాట్రసెస్ ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చినాయి. ఇప్పుడు ఒకటేమో కాయర్ వస్తుంది, ఒకటి ఫోమ్ వస్తుంది, లాటెక్స్ ఫోమ్ ఉంది, మెమరీ ఫోమ్ ఉంది, స్ప్రింగ్ ఉంది. అంటే మిడిల్ రేంజ్, లో రేంజ్లో కాయర్ ఉంది. హై రేంజ్ అంటే మెమరీ ఫోమ్ హై రేంజ్కి ఉంది. ఇంకా మిడిల్ రేంజ్లో ఫోమ్ ప్లస్ బాండెడ్ ఫోమ్ అని ఉంటుంది. వన్ సైడ్ బాండెడ్ హార్డ్ ఉంటుంది, వన్ సైడ్ సాఫ్ట్ ఉంటుంది. అంటే ఎట్లా మనిషికి ఇష్టం ఉంటే అట్లా తిప్పుకోవచ్చు. మ్యాట్రస్ కూడా బోత్ సైడ్స్ టిల్టింగ్ ఉంటుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి మెత్తదనంతో పాటు మారేటువంటి లక్షణాలను కలిగి ఉంటున్న దూది పరుపులు, పీచు పరుపులు స్థానే ఇప్పుడు మార్కెట్లో సరికొత్త టెక్నాలజీతో తయారైన రీబౌండెడ్ పరుపులు లభ్యమవుతున్నాయి. నిద్రపోయే సమయంలో చర్మం నుండి కొన్ని మృతకణాలు బయటకు వెళుతుంటాయి. ఫలితంగా బెడ్ మీద బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. పరుపు కొనే సమయంలో వెన్ను భాగానికి సరైన ఆధారాన్ని అందిస్తుందా లేదా అనేది సరిచూసుకోవాలి. మనిషి వయసుతో పాటు ఎత్తు, బరువు బట్టి పరుపులు తీసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో పైన కింద మెత్తగా ఉండే పరుపులు, వీటిపై పడుకుంటే పైనుంచి కిందకు దిగేంత సుతిమెత్తగా ఉంటాయి. ఇది 20 నుంచి 25 ఏళ్లలోపు వయసు వారికి మంచిది. ఇక రెండో రకం కంప్లీట్ హార్డ్ పరుపులు. ఇది ఒబెసిటీ సమస్య ఉన్నవారు, 50 ఏళ్ల వయసు మించిన వారు, ముఖ్యంగా వెన్నెముక సమస్య ఉన్నవారికి ఇది తప్పనిసరి. గతంలో కాయర్ కాటన్ పరుపులు వాడేవారు. ఇవి పడుకున్న చోట గుంతలు పడేవి. కాటన్ను 280 డిగ్రీల టెంపరేచర్లో కంప్రెస్ చేసి వాటిలోని హీట్ ఫ్యాక్టర్స్ ను తీసివేసి రీబౌండెడ్ పరుపుల్ని తయారు చేస్తారు. ఇవి వెన్నెముక నొప్పి ఉన్నవాళ్లు విధిగా వాడుకోవాలి. అలాగే ప్రతి 10 సంవత్సరాలకోసారి పరుపును మార్చాలి. చాలా రకాల పరుపులు పలచగా తయారై ఉండలు కట్టి పరుపు మీద పడుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది.
పరుపు మరీ గట్టిగా ఉండటం మంచిది కాదు. నిపుణుల సూచనల మేరకు మరీ మెత్తగా మరీ గట్టిగా ఉన్నదాన్ని కాకుండా మధ్యస్థంగా ఉన్న రకాన్ని ఎంచుకుంటే వెన్నునొప్పి బెడద ఉండదు. ప్రతి ఒక్క వయసుకి వాళ్ళగా డిఫరెంట్ మ్యాట్రసెస్ వచ్చినాయి. ఇప్పుడైతే ఓల్డ్ పర్సన్స్కి ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అనేవి వచ్చినాయి. ఆర్థోపెడిక్ డాక్టర్స్ రికమెండ్ చేస్తారు దానికి. ఇట్ షుడ్ బి వెరీ హార్డ్ ఉండాలి. దానికి యంగ్ జనరేషన్కి మెమరీ ఫోమ్ అని వస్తుంది, చాలా స్పాంజీ ఉంటుంది, అది యాక్షన్ చాలా ఉంటుంది, అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ చాలా యంగ్ జనరేషన్కి చాలా మంచి మ్యాట్రసెస్ అది. ఇంకొకటి వస్తుంది ఇప్పుడు లాటెక్స్ ఫోమ్ అని వస్తుంది. బిట్వీన్ 40 to 50 years ఏజ్ ఉన్నందుకు అది లాటెక్స్ ఫోమ్ నడుస్తుంది. అబౌవ్ 50 బాండెడ్ ఫోమ్. ప్లస్ మ్యాట్రసెస్ కొంటప్పుడు థిక్నెసెస్ కూడా చాలా ఉందంట. 4 inches, 6 inches, 8 inches డిపెండ్స్ అపాన్ ద కాట్ ఎన్ని ఇంచెస్ హైట్ ఉందో దాని ప్రకారం అది చేసుకోవచ్చు మనం. 4, 6, 8, 10, 12 inches డిపెండ్స్ అపాన్ ద కాట్ సైజ్. 1/2 inch ఎక్కువ ఉన్నా కానీ కాట్ కంటే పెద్ద సైజ్ ఉంటే మ్యాట్రస్ ఇమీడియట్లీ సాగే అవకాశం ఉంది. అకార్డింగ్ టు వాళ్ళ కాట్ థిక్నెస్ ఎంత ఉంది, కాట్ హైట్ ఎంత ఉంది. కాట్ కొంతమంది 8, 10, 12, 16 inches వరకు పెడతారు. దాని ప్రకారం మనం మ్యాట్రస్ ఇస్తాం. ఆ హైట్ సరిపోయేటట్టు కూర్చుంటానికి లేచేటప్పుడు ఈజీగా ఉండాలి. మ్యాట్రస్ షుడ్ బి రొటేటింగ్ చేసుకుండాలి. అంటే ఎవ్రీ 6 monthsకి రొటేషన్ చేస్తానే ఒకటే జాగాలో బరువు పడకుండా. సమ్మర్లో ఏమో కార్ యూస్ చేసుకోవాలి, వింటర్లో ఏమో ఫోమ్ యూస్ చేసుకోవాలి. రేట్స్ డిపెండ్స్ అపాన్ ద సైజెస్ ఉంటుంది. 4 inches 5 థిక్నెస్ ఇది 5,000 నుంచి 80,000 వరకు ఉంది మ్యాట్రస్. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. సికింద్రాబాద్ నుంచి మల్లీశ్వరి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా డూప్లెక్స్ లో దక్షిణ భాగంలో పని మనిషి గది ఉంది. ఈ దిక్కులో ఉండవచ్చునా తెలుపండి. ఆధునిక కాలంలో సౌకర్యం బాగా ఉండాలనే ఉద్దేశంతో గృహంలోనే అంతరంగా ఏదో ఒక దిక్కును మన ఇంట్లో పనిచేసే సర్వెంట్స్కు కేటాయించడం జరుగుతున్నది. అది అంత ఉత్తమమైనది కాదు. సర్వెంట్ రూమ్ అనేది ఎల్లప్పుడూ కూడా గృహం బాహ్యంగా దక్షిణము, ఆగ్నేయము, వాయువు, పడమర వదిలిన స్థలాల్లో నిర్మాణం చేసుకున్నట్టు ఉత్తమం. అట్లా కాకుండా ఏ దక్షిణ భాగమో ఏ పడమర భాగమో కొంత భాగం కేటాయించడం వలన ఆ దిక్కు నుండి వచ్చే శుభ ఫలితాలు ఆ గృహంలో నివసించే వారికి, యజమానురాలకు చెందవు. వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు బాహ్యంగా నిర్మాణం చేసుకున్నట ఉత్తమం. మా ఇంటికి ఆగ్నేయంలో మెట్ల నిర్మాణం చేశాము. మెట్ల సంఖ్య 21 ఉన్నాయి. ఇలా బేసి సంఖ్య ఉండవచ్చునా తెలుపండి. మనకు గృహంకు వాస్తుశాస్త్రం ప్రకారము మొదటి అంతస్తు మరియు ఇతర అంతస్తులకు వెళ్ళుటకు మెట్ల నిర్మాణం తప్పనిసరి. డూప్లెక్స్లు అయితే అంతరంగాను, ఇతర అంతస్తులైతే బాహ్యంగాను మెట్ల నిర్మాణం జరుగుతుంది. బాహ్యంగా లేదా అంతరంగ నిర్మాణం చేసేటప్పుడు మనకు ఆ స్లాబ్ హైట్ని బట్టి కొన్ని స్లాబులు పాతకాలంలో 14 అడుగులు 12 అడుగులు ఉండేవి. ఇప్పటి కాలంలో 10 మాత్రమే పెడుతున్నారు, లేదా 12 అడుగులు కూడా పెడుతున్నారు. ఆ ఎత్తులను అనుసరించి మనకు ఎన్ని మెట్లు రావాలనేది ఆధారపడి ఉంటుంది. మెట్లు సులభంగా ఎక్కుటకు 5 అంగుళాలు లేదా 5.5 వరకు మాత్రమే ఎత్తు ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్ల సంఖ్య నిర్ణయించబడుతుంది. అంతేగాని సరిసంఖ్యలో ఉండాలి, బేస్ సంఖ్యలో ఉండాలి అట్లా నియమం ఏ గ్రంథంలో కూడా లేదు. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా ఈజీగా ఎక్కేటట్టుగా 5 అంగుళాలు లేదా 5.5 అంగుళాలు ఎత్తు ఉండేటట్టు ఒక్కొక్క మెట్టుని ఏర్పాటు చేసుకుని మీకు సరిసంఖ్యలో వచ్చినా లేదా బేస్ సంఖ్యలో వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మెట్ల నిర్మాణం చేయవచ్చును. మేము కొనుగోలు చేయాలనుకునే ఫ్లాట్లో ఈశాన్యంలో పడక గది, ఉత్తరంలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఇలా నిర్మాణం చేయవచ్చునా తెలపండి అని అడుగుతున్నారు తిరుపతి నుంచి గణేష్. ఆధునిక కాలంలో అపార్ట్మెంట్స్ నిర్మాణంలో 2 bedroom ఫ్లాట్స్ కానీ లేదా 3 bedroom ఫ్లాట్స్ నిర్మాణం చేసేటప్పుడు మరుగుదొడ్లను ఉత్తరం వైపు నిర్మాణం చేస్తున్నారు. అది అంత మంచిది కాదు. మరుగుదొడ్లు ఖచ్చితంగా పడమర, దక్షిణము, వాయువు భాగాలు మాత్రమే ఉండాలి. ఆ 3 భాగాలు వచ్చేటట్టు మాత్రమే చూసుకుని ఫ్లాట్స్ను కొనుగోలు చేయాలి. మరియు ఈశాన్య భాగంలో బెడ్రూమ్ రావడం అనేది అంత మంచిది కాదు. అది ఆ బెడ్రూమ్ను ఏదైనా పూజకు, ధ్యానంకు ఉపయోగించుకోనండి. అట్లా వీలు కాని పక్షంలో వాయువులో మరొక బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్ మాత్రమే కొనుగోలు చేయటం ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే మీరు కొనుంటే ఈశాన్యం దిక్కు యొక్క యంత్రాలను ప్రతిష్ఠించుకుని మత్స్యంత్రం ప్రతిష్ఠించుకోవడం వలన కొంతవరకు దోషం నివారణ జరుగుతుంది. వీలైనంత వరకు ఈశాన్య బెడ్రూము, ఉత్తరం మరుగుదొడ్లు లేకుండా ఫ్లాట్స్ను సెలెక్ట్ చేసుకున్నట ఉత్తమము. రాంబాబు హైదరాబాద్ నుంచి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు.
ఇంటికి సింహద్వారం ఎత్తు, వెడల్పు మరియు కిటికీల కొలతలు ఎలా ఉండాలి? సింహద్వారం అంటే చాలా పెద్దదైనది అని అర్థం. పెద్దదని మరీ ఎక్కువ గంభీరంగా పెట్టరాదు. గంభీరం అంటే భయంకరం అనేది అర్థం. అంటే మిగిలిన ద్వారాల కంటే ఎత్తులోను వెడల్పులోను కొంచెం పెద్దదిగా పెట్టుకుని ఉండడాన్ని సింహద్వారం అంటాము. ఆ ఫ్రేమ్ కూడా కొలతలు కూడా మందము, వెడల్పు, ఎత్తు కూడా కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవచ్చును. అంతేగాని చిన్న గృహంకు చాలా పెద్ద సింహద్వారం పెట్టడం అనేది కూడా అంత మంచిది కాదు. దీనికి గృహం యొక్క పొడవు వెడల్పును బట్టి కూడా మన సింహద్వారం నిర్మించాలి. ఏ దిక్కునైనా సరే ఒక దిక్కును గృహం యొక్క పొడవును కానీ వెడల్పును కానీ 9 భాగాలు చేసి ఒక భాగం ఎంత వస్తుందో ఆ భాగానికి సరిపడి మాత్రం సింహద్వారం వెడల్పు మాత్రమే తీసుకోవాలి. ఎత్తును మన స్లాబ్ 10 అడుగులు తీసుకుంటున్నాము, 12 అడుగులు తీసుకుంటున్నాము, 14 అడుగులు తీసుకున్నాం, దాన్ని బట్టి ఎత్తు నిర్ణయించాలి. ఆధునిక కాలంలో 6.5, 7, 7.5, 8 అడుగుల వరకు పెట్టుకునవచ్చును. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిగిలిన ద్వారాలు వెడల్పులు దీనికంటే కొంచెం తక్కువ ఉండేటట్టు, ఎత్తు సమానం లేదా కొంచెం తక్కువ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకునవచ్చును. ఇదే నేటి శ్రీనిలయం పవర్డ్ బై సెగ్నో టైల్స్, ఫ్యూజన్ సోలార్ టెక్నాలజీస్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ అడ్రస్ srinilaya@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.